స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సెప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సిగరెట్ మందు తాకండి, మన అనుకున్న వాళ్ళని మీరు మిస్ చేసుకుంటారు. ఓం అపరాజితాయ విద్మహే ప్రత్యంగిరాయ ధీమహి తన్నో ఉగ్ర ప్రచోదయాత్. మన ప్రేమ పయనం మనసా తనేనా? లేదు, తను కాదు. నైస్, ఈరోజు సన్ రైజ్ బాగుంది. ఏం చేస్తున్నాడు? అమ్మయ్య, పూలకేం అవ్వలేదు. అర్చన, ఐ లవ్ యూ. నువ్వు కనపడినప్పుడే ఫిక్స్ అయ్యా. వాట్, నిజంగానా హనీ? ఎస్. ఐ లవ్ యూ టూ. మేబీ నువ్వు ఇంకా నన్ను ఫ్రెండ్గా ఫీల్ అవుతున్నావేమో అనుకున్నా. నా మనసులో ఉంది, నువ్వే చెప్పాలి. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్. చిరాన్, నువ్వు గుర్తుకొచ్చిన ప్రతిసారి నా మనసుకి ఆనందంగా ఉంటుంది. అమ్మా నాన్న కలిసి పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేస్తే అది నచ్చక ఇంటి నుండి హాస్టల్కి వచ్చేసాను. నీ ప్రేమ కోసం, నీ కోసం 3 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నాను. అసలు ఎక్కడి నుండి వచ్చావో, ఎలా నన్ను మార్చేశావో నాకే అర్థం అవ్వలేదు. హాయ్ బ్రో. వనక్కం చరణ్, చెప్పు బ్రో. యువర్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. యువర్ న్యూ లొకేషన్ ఈస్ హైదరాబాద్. షూర్ బ్రో, I will meet you there. డెఫినెట్లీ. Bye bye. ఓ జీసస్, నా లైఫ్ మంచిగా సెట్ చేయి. అర్జెంటుగా అమ్మాయి ఉన్న ప్లేస్కి షిఫ్ట్ అయిపోవాలి. I speak Tamil also, Telugu also. తెలుగు పాటలు అంతా నచ్చాయి అన్నయ్య. తమిళ్ పాట మాదిరి తెలుగు పాట రొంబ నల్లా ఇருக்கு. అన్న, మనం మ్యూజిక్ సాంగ్ వేసుకో అన్న. నా మనసు ఎంత పిచ్చిదంటే తనని ఇష్టపడ్డ మరుక్షణమే తనున్న ప్లేస్లో పడేసింది. తనని ఇలా చూస్తుంటేనే ఎంత హ్యాపీ అనిపిస్తే ఒక్కసారి తనే నాతో మాట్లాడితే అన్న అదే ఆలోచన నా మనసులో రాగానే సూపర్ ఎక్సైట్మెంట్ తెచ్చింది. హాయ్. హాయ్. ఇక్కడికి కొత్తగా వచ్చాను. దగ్గరలో గ్రోసరీ స్టోర్ ఎక్కడ ఉందో తెలుసా? ఓకే, ఇలా వెళ్ళి స్ట్రైట్గా లెఫ్ట్ తీసుకొని రైట్లో ఫస్ట్ షాప్. రైట్. ఓకే, థ్యాంక్ యూ. అరే మచ్చా, ఇంటర్నెట్ రావట్లేదురా. మీ టీమ్మేట్ పంపించారు అర్జెంట్ ప్రాజెక్ట్ రిపోర్ట్. చెప్పారు తను. తనకి ఈమెయిల్ పంపించాలి. మీరు ఎక్కడుంటారు? నేను పక్కన బ్లాక్లో ఉంటాను. డన్. ఫోన్ యా, తీసుకోండి. మీ మొబైల్ ఓ, మేబీ మళ్ళీ ఇష్యూస్ వస్తే బాగుంటుంది. షూర్. 99493110. నేమ్ మను కదా? ఎస్. ఓకే, బాయ్. మొత్తానికి నెంబర్ సంపాదించా.
అతడి కోసం ఇంకెన్ని రోజులే? తన కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తానమ్మా. మేం చెప్పిన సంబంధం చేసుకోవా అయితే? మీరు చెప్పిన సంబంధం నేను చేసుకోలేను నాన్న. నేను వెళ్ళిపోతున్నాను. నా ఈమెయిల్స్ ఎప్పుడైనా చూడకపోతావా అని రోజూ అనిపించేది. నీతో కలిసి ఉన్న క్షణాల్ని మర్చిపోలేను. నీ ప్రేమ తెలిసాక నీ స్నేహాన్ని ప్రేమగా ఫీల్ అవ్వటం మొదలుపెట్టాను. అదే సంతోషంతో ప్రతిరోజు నా ఫీలింగ్స్ నీకు ఈమెయిల్లో చెప్తున్నా. ఓయ్, తొందరగా ఈమెయిల్ చూసి రావయ్యా. ఇట్లు నీ మను మానస. నీకై వేచే మధుర క్షణాలు నాలో వెలిగే సంతోషాలు నాతో వేస్తే ప్రతి అడుగు చెప్పగా ఉంటా తుది వరకు నీయని చెప్పుకోగా ఉండిపోతానే. నా హృదయాన్ని వేధించే ఇక నీవైనా దయచూపే మన ప్రేమ పయనం మనసా. నా హృదయాన్ని వేధించే ఇక నీవైనా దయచూపే. ఎందుకు వెళ్ళావో ఎక్కడికి వెళ్ళావో తెలీదు. ఫైనల్గా మా నాన్న మన ప్రేమని ఒప్పుకున్నారు. నీ ప్రేమ నా జీవితంలో గొప్పది. ఐ మిస్ యూ చిరాన్. తొందరగా వచ్చేయ్ ఎక్కడ ఉన్నా. ఏమన్నా స్పెషలా? ఏంటి సంగతి? ఇదిగో లెటర్ రాసా, తీసుకో. ఏంటిది? లెటర్, ఇంటికెళ్ళి చదువు. కొంపతీసి లవ్ లెటరా? మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. చచ్చా, కాదు. కవిత రాశాను, పబ్లిష్ చేద్దామని, ఫీడ్బ్యాక్ కోసమే. అవునా? అయితే చూస్తా ఏముందో. వద్దు, ఫస్ట్ టైం కదా, మళ్ళీ నువ్వేమన్నా అంటే హర్ట్ అవుతా. ఏముంది, చూస్తా ఇక్కడే. వద్దు, ఇంటికెళ్ళి చదువు. సరే పద వెళ్దాం. వెళ్దామా? వెళ్దాం. పబ్లిష్ ఎప్పుడు చేస్తావు? ఆన్లైన్లో చేస్తా. తన ఫ్యామిలీకి నచ్చినప్పుడు తనకి నచ్చదు. ఎలానో తమిళోణ్ణి కాబట్టి కన్విన్స్ చేయలేను. పోనీ గిఫ్ట్ అయినా. మను, ఒక్క నిమిషం. మను, రేపు నేను తిరిగి చెన్నై వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడొస్తానో తెలీదు. అందుకే నీకోసం ఈ గిఫ్ట్ తీసుకున్నాను. ఏం గిఫ్ట్? తీసుకో. మ్, నీ బర్త్డే ఎప్పుడో నాకు తెలీదు. బర్త్డే రోజు ఓపెన్ చేసి చూడు, నీకు డెఫినెట్గా నచ్చుతుంది. సరే, బాయ్ మను. ఓకే బాయ్ చిరాన్. నాలోని మార్పు నీ ప్రేమే. ప్రతిరోజు మనం వెళ్ళే దారుల్ని, మనం గడిపిన సమయాల్ని గుర్తుకు తెచ్చాయి. నువ్వేనా ప్రేమిక, నాలోని హృదయాన్ని ప్రేమచే మోగించే చెలియా. నీ ప్రేమ నాలో చేరిన అద్భుతం. ఆ అద్భుతాన్ని నీకు ఈ లెటర్ ద్వారా చెప్పాలని అనిపించింది. నీకోసం నీ భాషని 14 రోజుల 3 గంటల్లో నేర్చుకున్న ఒక ప్రేమికుణ్ణి. మను, ఈ లెటర్ తర్వాత అంతా మునుపట్లా ఉండదు. నా ప్రేమని ధర్మంగా నా ఉత్తరం నీకు చెప్తుంది. ప్రేమలో నేను కోరుకునేది నీలో ఉన్న మా అమ్మలాంటి మనసుని. ఇన్ని రోజులు నా ప్రేమని చెప్పనందుకు ఐఎమ్ సారీ.
నీ ప్రేమ ఇష్టమే కానీ నా పేరెంట్స్ని ఒప్పించలేననుకున్నాను. నీకు చాలాసార్లు ఫోన్ చేశాను. నా టీమ్మేట్ని అడిగినా ప్రయోజనం లేకపోయింది. కానీ ఒకరోజు నువ్వు ఈమెయిల్ చేసింది గుర్తుకు వచ్చింది. అలా నీకోసం ఈ రోజు వరకు వెయిట్ చేస్తున్నాను చిరాన్. హలో మను, వచ్చేస్తున్నా. తను వచ్చేస్తున్నాడు. హాయ్. హాయ్ మను. ఇన్ని రోజులు పట్టిందా నా ఈమెయిల్కి రిప్లై ఇవ్వడానికి? అవును, మొబైల్ నంబర్ ఎందుకు తీసేసావు? నువ్వు ఆ రోజు కోపంగా చెప్పింది నో అనుకున్నాను. అప్పుడు అర్థం కాలేదు. నువ్వు నో అంటే వినే ధైర్యం లేదు. ఏమంటావో తెలీదు. అందుకే వెళ్ళిపోయా ఇక్కడి నుండి. సరే, నువ్వు ప్రేమిస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడేమో నో అన్నావు. నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే వెళ్ళిపోయా. నువ్వు మెసేజ్ చేయకపోతే చచ్చేవాడివి. చేశాగా, లేట్ అయినా. సరే, చేసావులే. 3 years తర్వాత. ఇంతకాలం వెయిట్ చేస్తావని ఓ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మను. నేను లేని ఈ 3 yearsలో పెళ్లి చేసుకున్నావా? లేదు. నిజం చెప్పాలంటే నీ మెమరీస్తోనే బ్రతుకుతున్నా. ఇంకా అవి పోలేదు, పోవు కూడా. ఇంకేంటి, లవ్ చేసావు, నాకు చెప్పావు, కానీ మొబైల్ నెంబర్ తీయటమే నచ్చలేదు. సారీ మను. అవును, అదేలా ఇన్ని డేస్ తర్వాత మెయిల్ చేయటం? అదొక పెద్ద స్టోరీ. నువ్వు పంపిన ఈమెయిల్ చాలా ఇయర్స్ యూజ్ చేయలేదు. కానీ ఒకరోజు నాకు యూఎస్ జాబ్ ఆఫర్ అదే మెయిల్కి వచ్చింది. ఆ ఈమెయిల్ ఏమో నా ఫ్రెండ్ నెంబర్తో లింక్ అయ్యింది. రే ఎన్నాడా? హలో, ఎవరు? నేనేరా. నువ్వారా? సరే కానీ ఆ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చిద్ది, కొంచెం చెప్తావా? ఓటీపీ మెసేజ్ చేస్తారా? చూసుకో. ఓకే. హైదరాబాద్లో కలుద్దాం, రారా? సరే కలుద్దాం. ఓకే. అవునా, సరే కలుద్దాం, దా. ఏంటి ఇన్ని మెయిల్సా? అరే, ఇన్ని మెయిల్స్ చేసిందా మను? దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. అవును, నువ్వు నన్ను ఎప్పుడు చూసావో ఇంతకీ చెప్పనే లేదు. హా? అంటే నువ్వు అడగలేదుగా. ఏ రోజు చూసానో అదే మీ ఆఫీస్ దగ్గర తారలా మెరిసావు. నిన్ను చూశాక నీకోసం వెతికా. హైదరాబాద్ మొత్తం వెతికి నీ ఇంటి దగ్గరికి వచ్చా. ఓ. నీకోసం తెలుగు నేర్చుకున్నా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి మా ఆఫీసే. మీ ఆఫీసా? అవునా? என்ன ஹைதராபாத் அந்த பொண்ணு லைஃப்ல செட் பண்ணுங்க போதும். కానీ నువ్వు నా కోసం ఇంతకాలం వెయిట్ చేయడం నచ్చింది. నీకోటి తెలుసా? ఏంటది? నీ బర్త్డే నా బర్త్డే సేమ్. మన పెళ్ళి కూడా బర్త్డే రోజే చేసుకుందాం, బాగుంటుంది. నైస్, బాగుంది.